హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షించింది. అన్ని శాఖల అధికారులతో సీఎస్ రివ్యూ నిర్వహించారు. తీర్పుపై పరిశీలన చేయాలి అంటూ లీగల్ టీంకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా ఫలితాలపై నివేదన తయారు చేయాలి అని అధికారులను ఆదేశించారు సీఎస్. తీర్పు కాపీపై 2 రోజుల తర్వాత సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షించింది. అన్ని శాఖల అధికారులతో సీఎస్ రివ్యూ నిర్వహించారు. తీర్పుపై పరిశీలన చేయాలి అని లీగల్ టీంకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా ఫలితాలపై నివేదిక తయారు చేయాలి అని అధికారులను ఆదేశించారు సీఎస్. తీర్పు కాపీపై 2 రోజుల తర్వాత సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం మీద దృష్టి సారించింది. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోటి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. హైడ్రాకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద, ముఖ్యంగా హైడ్రా స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్ఫలితాల మీద ఒక నివేదిక తయారు చేసి హైకోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలను ఉన్నతాధికారులందరికీ కూడా సిఎస్ సంజయ్ జాజు జారీ చేశారు. ఈరోజు హైడ్రా అధికారులతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించి ఇరిగేషన్, అట్లాగే రెవెన్యూకి సంబంధించి హైడ్రాతో లింకప్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష సమావేశం చేశారు. సూత్రప్రాయకంగా హైడ్రా మీద ఇప్పటి వరకు ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కేసులు పడ్డాయి, కేసుల్లో హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది, దాని మీద ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందన్నటువంటి విషయం మీద ఒక నివేదిక తయారు చేయాలని ఆదేశించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీగల్ టీంతో మాట్లాడారు, ఏజీతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. భవిష్యత్ ఇప్పటి వరకు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల మీద నివేదిక తయారు చేయండి, తుది కాపీ వచ్చిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ముఖ్యంగా హైడ్రా కమిషనర్ని తప్పించాలని హైకోర్టు ఆదేశించింది కాబట్టి దాని మీద డివిజన్ బెంచ్కు వెళ్లాలని సూత్రప్రాయకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 రోజుల్లో సమీక్షా సమావేశం తర్వాత అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.